నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలనచిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14న అమెరికా న్యూ ఇంగ్లాండ్ లో బోళ్ల తరణి పరచూరి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి రావి అంకినేడు ప్రసాద్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి, శ్రీకాంత్ జాస్తి, సురేష్ దగ్గుపాటి, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి, రావు కందుకూరి, శశాంక్, దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని సహకరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ ఆ వీడియోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా అమెరికాలోని తెలుగువారు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీత, శశాంక్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా బాలయ్య అభిమానుల్లో మరింత జోష్ను పెంచేందుకు సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్ బాలయ్య పాటలు పాడి ఆడి నందమూరి రాజీవ్ బాలయ్య పాటలు పాడి ఆడి నందమూరి అభిమానులను అలరించారు. అనంతరం ప్రముఖ క్లాసికల్ డాన్సర్ శ్రీ శైలజ చౌదరి అండ్ గ్రూప్ వారి నృత్య ప్రదర్శన నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. వారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచింది. ఇటీవల సెప్టెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక బాలకృష్ణ 1974లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తాతమ్మ కళ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. 50 ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోగా ఇప్పటికీ వెలుగొందడం విశేషం. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. కొన్ని పాత్రలకు బాలయ్య తప్ప మరెవరూ సెట్ కారు అన్నంతగా ఆ పాత్రలో జీవిస్తారు. ఇలాంటి మరెన్నో చిత్రాలతో ప్రజల ముందుకు రావాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా అందరి ప్రశంసలు పొంది విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య బాబు. బాలయ్య తన 50 సినీ ప్రస్థానంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పటికీ నూతన ఉత్సాహంతో నటిస్తూనే ఉన్నారు. ఆయన సరసన సుమారు 129 మంది హీరోయిన్స్ ఆడి పాడారు. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన తొలి నటుడు ఈయనే కావడం విశేషం. ఆయన కెరీర్ పరంగా చూస్తే హిస్టారిక్, బయోపిక్స్, మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, సోషల్ వంటి అన్ని జానర్లలో నటించి రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.